ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మీ పార్టీ జాతీయ నేతలు వచ్చి ప్రచారం చేస్తుంటారు, కానీ అనుకున్నంత మీరు ఎక్స్పెక్ట్ చేసినంత మీరు రీచ్ అవుతున్నారా? అంటే మేము భారతీయ జనతా పార్టీ పుట్టినప్పటి నుంచి మేము ప్రతి ఎన్నికను సవాలుగా తీసుకొని విస్తృతమైన యొక్క ప్రయత్నం కారణంగానే ప్రజలకు మా ఆలోచన విధానం కానీ మా సిద్ధాంతం కానీ మా యొక్క ఎజెండా కానీ మేము అధికారంకి వస్తే ఏం చేస్తామనే విషయం వాళ్ళకు తెలియడానికి కొంత టైం పట్టింది. ఆ విధంగా మేము నిరంతరం ప్రతి ఎన్నికను సవాలుగా తీసుకొని మేము డిపాజిట్ పోయిన యొక్క ఎన్నికలను కూడా సవాలుగా తీసుకొని మేము పనిచేయడం వల్ల ప్రజలు ఇతర పార్టీలందరినీ చూసిన తర్వాత ఒక మొక్కవోని పట్టుదలతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నది. భారతీయ జనతా పార్టీని వాళ్ళు అన్ని విధాలుగా అబ్జర్వ్ చేసి నాయకులను, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని, భారతీయ జనతా పార్టీ పనితీరును, నాయకుల ప్రవర్తనను వీటిని అన్నింటినీ బేరీజ్ వేసిన తర్వాత ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఇవాళ మద్దతు ఇస్తున్నారు. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా అనేక రోజుల నుంచి కూడా ఇస్తున్నారు. ఇక్కడ కూడా ప్రజల యొక్క మద్దతు రోజు రోజుకు భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్నది. మనం అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎంతో వీరోచితమైన యొక్క పోరాటం చేయడం జరిగింది. ఎంతగానో ప్రజల్లోకి చొచ్చుకుపోయే యొక్క ప్రయత్నం చేశాం. అయితే మాకు గతంలో ఉన్న 7% నుంచి 14% ఓట్స్ రావడం, 1 సీటు నుంచి 8 సీట్లు రావడం, అనేక సీట్లలో ద్వితీయ స్థానం, ఇంకా కొన్ని సీట్లలో మనం తృతీయ స్థానం సంపాదించి మేము ప్రజలు మా పైన అభిమానం చూపెట్టడం ప్రారంభమైందనేది చాలా స్పష్టంగా తెలిసింది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఇంకా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే రెండోసారి మూడోసారి ప్రధానమంత్రి కావాలి నరేంద్ర మోడీ గారు అయితే ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుంది, మన యొక్క సరిహద్దులు సురక్షితంగా ఉంటాయి, విదేశీయుల్ని ఈ దేశం నుంచి కాపాడుకోగలుగుతాం, ఈ దేశ ఆర్థిక పరిస్థితిని ఉన్నత స్థితికి తీసుకుపోగలుగుతాం అనే ఒక విశ్వాసం ఇవాళ ప్రజల్లో కనిపిస్తుంది. అందుకోసమే మరోసారి మోడీ సర్కార్ అనే యొక్క పేరుతోని భారతీయ జనతా పార్టీ ఇచ్చిన యొక్క పిలుపు, అది ప్రజల నుంచి వచ్చిన యొక్క ఆలోచననే భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. కాబట్టి దానికి విశేష స్పందన అన్ని వైపుల నుంచి కూడా లభిస్తున్నది. కాబట్టి తప్పక ఒక అంశం పైన మనం ఒక చిత్తశుద్ధితోని, ఒక మంచి ఆలోచనతోని, సేవాభావంతో కనుక ప్రయత్నం చేస్తే ప్రజలు ఆదరిస్తారనేది దీన్ని బట్టి మనకు స్పష్టమవుతున్నది.